ప్రభునామనకు ఘనత కలుగునుగాక. పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి పత్రిక 3వ పత్రిక 6వ వాక్యం మనం చదువుకుంటున్నాము. 5 నుంచి చదువుకుందాము. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసినదల్లా విశ్వాసకి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ఇది మన ప్రాముఖ్య ధ్యానాంశము. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారు అని మనం చూస్తున్నాం. యోహాను భక్తుడు తన ప్రియుడైనటువంటి గాయనకు రాసినటువంటి పత్రికను మనం ఇక్కడ చదువుతున్నాం. గాయను గురించి సంఘస్థులు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని గురించి కూడా ఆయన చెప్తున్నాడు. విశ్వాసికి తగినట్టుగా నువ్వు చేయుచున్నావు అంటే, ఒక విశ్వాసి ఎలా చేస్తే సంఘంలో అభివృద్ధి కలుగుతుంది, మంచి సాక్ష్యం కలిగి ఉంటుందని అని ఇక్కడ గమనిస్తున్నాం. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము ఉన్నాం ఈ లోకంలో. మనల గురించి ఏ సాక్ష్యం ఇస్తుంది సంఘము? దేవుడేం సాక్ష్యం ఇస్తున్నాడు, సంఘస్థులు ఏం సాక్ష్యం ఇస్తున్నారు అనేది మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామో? మరి పరిశుద్ధుడైనటువంటి యోహాను భక్తుడు తాను రాసినటువంటి సువార్తను గురించి సాక్ష్యం ఏం చెప్తున్నానంటే, నేను సాక్షిని, దాని గురించి సువార్తను గురించి సాక్షిని నేను వ్రాసినవన్నీ సాక్ష్యము సత్యమని చెప్పుచున్నాను అని యోహాను సువార్త 21వ అధ్యాయం 24వ వాక్యంలో చెప్పుచున్నారు. అలాగే మనం గమనిస్తే అపోస్తల కార్యం 3వ అధ్యాయం 15వ వాక్యంలో కూడా ప్రభు మరణ పునరుత్థానమును గురించి సాక్ష్యం చూస్తున్నాం. అపోస్తల కార్యము 22వ అధ్యాయం 3:21లో మనం 3 నుంచి 21 వరకు మనం గమనించినట్లయితే, పౌలు భక్తులు ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన దర్శనమును గురించి, తన పిలుపును గురించి సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు కూడా అపోస్తలుల కార్యం 23:11లో అతనికి రాత్రి కనబడి అతని అంత నిలిచి ఉండి, నువ్వు ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నువ్వు నన్ను గూర్చి ఎలాగూ సాక్ష్యం ఇచ్చితువో అలాగనే నేను రోమాలో కూడా నన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. కనుక మేలు పొందిన మనము ఈ లోకంలో దేవునికి సాక్షులుగా ఉండగలుగుతున్నామా లేదా అనేది మనల గురించి మనం ధ్యానం చేసుకోవాలి. ఉదాహరణకు మనం చూస్తే గెరాసేనుల దేశంలోనికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు అనేకమైన దెయ్యములతో పట్టుబడినటువంటి వ్యక్తి స్వస్థత పొందుతున్నాడు. మరి యేసు ప్రభు తిరిగి వెళ్ళేటప్పుడు స్వస్థత పొందిన వ్యక్తి, నేను కూడా నీతో కూడా వస్తానని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు ఏమన్నాడంటే, మార్కు సువార్త 5వ అధ్యాయం 18 నుంచి 20 వరకు మనం చూస్తే, ప్రభు ఒప్పుకోలేదు తనతో కూడా వచ్చుటకు. నువ్వు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభు నీ ఎందుకు చేసినటువంటి కార్యములన్నిటిని గురించి నువ్వు వారికి తెలియపరచము అని చెప్పాడు. కనుక వాడు వెళ్ళి యేసు తనకు చేసిన వాటిని దెక్కపోలిలో ప్రకటింపగా విని వారందరూ ఆశ్చర్యపడిరి అని మనం చూస్తున్నాం. ఇంకా మనం గమనిస్తే సమరయ స్త్రీతో యేసు ప్రభు మంచి మధ్యాహ్నం వేళప్పుడు, ఎండవేళప్పుడు మాట్లాడి ఆయన మాటలను బట్టి ఆమె తన తప్పు తెలుసుకొని తాను పాపినని ఒప్పుకొని, తను పాపమును గురించి, పాప జీవితాన్ని గురించి, తాను పొందినటువంటి మేళను గురించి సాక్ష్యం ఇవ్వటానికి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తను నీళ్ళకని తెచ్చినటువంటి ఆ కుండను అక్కడే విడిచిపెట్టేసి తన ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూద్దురండి, అతను ప్రవక్తగాడా అని అడిగినప్పుడు వాళ్ళు కూడా పరిగెత్తకుండా వచ్చి యేసు ప్రభుని చూసి యేసు ప్రభు మాటలు విని తమతో కూడా 2 రోజులు ఉండమని అడిగారు. వారు తీసుకెళ్ళి ఆయన మాటలు విన్న తర్వాత వారు అంటున్నారు, ఇక మీదట నువ్వు చెప్పిన మాట వింటాం కాదు, మేమే ఆయన మాట విని మా హృదయాలు మార్చుకొని మేము కూడా దేవునికి దాసులుగా జీవించడానికి సిద్ధపడి ఉన్నామని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా ఉన్నాము. మనం ఈ ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా, సాక్షులుగా జీవించగలుగుతున్నామా? ఈ 2 ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఒకవేళ మనం సాక్ష్యం ఇవ్వలేకపోతే మనం సిగ్గుపడవలసిన వారమే. ఎందుకంటే ఆయన మనల గురించి కలువరి శిలువలో బలియాగమయ్యాడు, ప్రాణం పెట్టాడు, రక్తం చెందించాడు. మన పాపము నుండి మనల్ని విడిపించిన ప్రభు ఆయనే కనుక ఆ మాట మనం అనేకులు ఎదుట ఒప్పుకోవాలి. మనకు పాపము నుండి విమోచన ఇచ్చింది యేసు ప్రభు ఒక్కడే, మరి ఎవరో కాదు. కాబట్టి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి ఆయన కోసం జీవించడానికి మనం బద్ధులమై ఉన్నాం. అటు ధన్యత కలిగిన జీవితము మనం కూడా జీవించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, యేసయ్యా, నీ విలువైన రక్తం చిందించి నీ ప్రాణాన్ని మా కొరకు వెలగాబెట్టి కలువరి శిలువలో మరణించి తిరిగి పునరుత్థానుడ లేచిన యేసయ్య, మా పాపములు మీ శిలువలో మోశారు. మా పాపం నిమిత్తం మీ రక్తాన్ని ఇచ్చి కడిగి శుద్ధి చేశారు. కనుక ఈ సత్యాన్ని అనేకులు ఎదుట మేము కూడా సాక్షిగా చెప్పి అనేకులు నీ వైపు ఆకర్షించే బిడ్డలుగా ఉండినట్లు మాకును సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున
అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.